శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, అష్టమ స్కందము. మనువులు. స్వయంభూ మనువు తరువాత పాలించిన ఇతర మనువుల గురించి చెప్పమని పరీక్షిత్తు ఎడగా శ్రీశుకుడు ఇలా చెప్పాడు. ఈ కల్పంలోని 14 మనువుల్లో 6 ప్రఖ్యాతులు అయ్యారు. మొదటి మనువైన స్వయంభూనకు దేవహూతి, ఆకూతి అనే కుమార్తెలు కలిగారు. శ్రీ మహావిష్ణువు లోకాలకు ధర్మాలను, జ్ఞానాన్ని బోధించే నిమిత్తమై దేవహూతికి కపిలునిగాను, ఆకూతికి యజ్ఞునిగాను జన్మించాడు. కపిలుని చరిత్ర ఇదివరకే చెప్పడం అయింది కదా. ఇప్పుడు యజ్ఞుని గురించి చెప్తాను. ప్రతి మన్వంతరంలోనూ ఒక మనువు, మనుపుత్రుడు, ఇంద్రుడు, ఋషులు, అంశావతారము, దేవతలు ఉంటారు. వీరందరినీ పాలిస్తూ భగవానుడు లోకరక్షణ చేస్తుంటాడు. స్వయంభూ మన్వంతరము మొట్టమొదటిది. స్వయంభూ మనువు భార్య అయిన శతరూపతో సకల సౌఖ్యాలను అనుభవించి చిరకాలము రాజ్యం ఏలిన తరువాత సర్వము త్యజించి భార్యతో పాటు సునందా నదీ తీరానికి చేరి అక్కడ ఒంటికాలిపై నిలిచి ఒక 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. మంత్రోపనిషద్వాక్యాలతో భగవంతుని ఇలా స్తుతించాడు. ఎవరైతే తన చైతన్య శక్తిచే విశ్వాన్ని సృష్టిస్తాడో, లోకాలు నిద్రిస్తూ ఉండగా తాను మేల్కొని ఉంటూ బ్రహ్మాండాన్ని చూస్తూ ఉంటాడో, తనకు తానే ఆధారమై ఉంటూ సమస్తము తానే అయి ఉంటాడో, తనకొక రూపము లేకపోయినా తన చైతన్య ప్రభావాన్ని రూపొందించుతాడో, ఆది మధ్య అంతములు లేనివాడే అంతటా ఎల్లప్పుడూ వ్యాపించి ఉంటాడో, ఎవడు అందరికీ జ్ఞానాన్ని కలుగజేస్తాడో అటువంటి పరమేశ్వరునకు ప్రణమిల్లుతున్నాను అని ప్రార్థిస్తూ ఉండగా అసురులు వచ్చి అతనిని చంపి ఆరగించాలని మీదపడ్డారు. అది చూసి మూర్తిధర్ములకు పుత్రుడై జన్మించిన యజ్ఞుడనబడే శ్రీ మహావిష్ణువు వచ్చి చక్రాయుధంతో రాక్షసులను సంహరించి మనువును రక్షించాడు. అతడే ఇంద్రుడయ్యాడు. 2వ మన్వంతరంలో అగ్నికుమారుడైన స్వారోచిషుడు మనువయ్యాడు. అతని పుత్రులలో ప్రసిద్ధులైన ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలైన వారు భూమిని పాలించారు. అప్పుడు రోచనుడు ఇంద్రుడయ్యాడు. ఋషితులు మొదలైన వారు దేవతలయ్యారు. ఊర్జస్తంభుడు మొదలైన వారు సప్తఋషులయ్యారు. విష్ణువు విభువు అనే పేరుతో తుషిత, వేదశిరులనే బ్రాహ్మణ దంపతులకు పుత్రుడై జన్మించి కుమార బ్రహ్మచారి అయి వ్రతదీక్షాపరుడయ్యాడు. ప్రియవ్రతుని పుత్రుడైన ఉత్తముడు 3వ మనువయ్యాడు. అతనికి పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలైన గుణవంతులైన కుమారులు ఉన్నారు. వశిష్ఠపుత్రులైన ప్రమదాదులు సప్తఋషులయ్యారు. సత్యజిత్తు అనేవాడు ఇంద్రుడయ్యాడు. సత్యులు, భద్రులు మొదలైన వారు దేవతలయ్యారు. విష్ణువు ధర్మునికి సూనృతయందు సత్యసేనుడనే పేరుతో జన్మించాడు. అతడు సత్యజిత్తుకు చెలికాడై దుర్మార్గులైన యక్ష రాక్షసులను దండించాడు. 4వ మన్వంతరంలో తామసుడనేవాడు మనువయ్యాడు. అతని కుమారులైన కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన 10 మంది బలవంతులు రాజులయ్యారు. సత్యకులు, హరులు, వీరులు మొదలైన వారు దేవతలయ్యారు. త్రిశిఖుడనేవాడు ఇంద్రుడయ్యాడు. జ్యోతిర్వ్యోముడు మొదలైన వారు సప్తఋషులయ్యారు. విష్ణువు హరిని, హరిమేధులకు పుత్రుడై జన్మించి హరి అనబడ్డాడు. సర్వలోక ప్రభు అయిన హరి దయా సముద్రుడై మొసలికి చిక్కిన గజేంద్రుని విడిపించి రక్షించాడు. తామసమనువు తమ్ముడైన రైవతుడు 5వ మనువయ్యాడు. అతని కుమారులైన ప్రతివింధ్యుడు, అర్జునుడు మొదలైన వారు రాజులయ్యారు. ఈ మన్వంతరంలో హిరణ్యరోముడు, ఊర్ధ్వబాహుడు, వేదశిరుడు మొదలైన వారు దేవతలయ్యారు. శుభ్రునకు వికుంఠయందు విష్ణుమూర్తి వైకుంఠుడై జన్మించాడు. అతడు సర్వలోక పూజనీయమైన వైకుంఠలోకాన్ని సృష్టించాడు. ఆయనను లక్ష్మీదేవి వరించింది. తరువాత చక్షువు పుత్రుడైన చాక్షుషుడు 6వ మనువయ్యాడు. అతని కుమారులైన పురుడు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైన వారు రాజులయ్యారు. మంత్రద్యుమ్నుడు ఇంద్రుడయ్యాడు.
ఆప్యాదులు దేవతలయ్యారు. హవిష్మంతుడు, వీరకుడు మొదలైన వారు సప్తఋషులయ్యారు. వైరాజుకు సంభూతియందు విష్ణువు అజితుడనే పేరుతో జన్మించాడు. ఆయనే కూర్మరూపుడై మందర పర్వతం సముద్రంలో మునగకుండా మోసినవాడు. దేవతలు ప్రార్థించగా క్షీరసముద్రాన్ని చిలికి అమృతాన్నిచ్చాడు. ఓ పరీక్షిన్ మహారాజా, ఇప్పుడు వైవస్వతుడనే 7వ మనువు పరిపాలిస్తున్నాడు. అతనిని శ్రాద్ధదేవుడని కూడా అంటారు. అతనికి ఇక్ష్వాకుడు, నభగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశకుడు, పృషద్రుడు, వసమంతుడు అనే 10 మంది పుత్రులు కలిగారు. వీరు రాజులయ్యారు. పురంధరుడనేవాడు ఇంద్రుడయ్యాడు. ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు, రుద్రులు దేవతలయ్యారు. గౌతముడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, వశిష్ఠుడు సప్తఋషులయ్యారు. వీరిలో కశ్యపుని భార్య అదితి గర్భం నుండి విష్ణువు వామన రూపుడై ఇంద్రుని తమ్మునిగా జన్మిస్తాడు. ఇంతవరకు 7 మన్వంతరాల గురించి చెప్పాను. రాబోయే మన్వంతరాలు ఇలా ఉంటాయి. సూర్యునకు విశ్వకర్మ పుత్రికలైన సంజ్ఞ, ఛాయ భార్యలయ్యారు. ఆయనకు బడబ అనే భార్య కూడా ఉన్నది. సంజ్ఞకు యముడు, శ్రాద్ధదేవుడు, యమున పుట్టారు. ఛాయకు శనైశ్చరుడు, తపతి పుట్టారు. తపతిని సంవర్ణుడు పెండ్లాడాడు. బడబకు అశ్వినీ దేవతలిద్దరు పుట్టారు. రాబోయే కాలంలో సావర్ణి 8వ మనువు అవుతాడు. అతడిప్పుడు తపస్సు చేస్తున్నాడు. సూర్య సావర్ణి పాలించే 8వ మన్వంతరంలో అతని కుమారులు నిర్మోహుడు, విరజస్కుడు మొదలైన వారు రాజులవుతారు. సుతపులు, విరజులు, అమృత ప్రభువులు దేవతలవుతారు. గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపుడు, వ్యాపుడు, ఋష్యశృంగుడు సప్తఋషులవుతారు. బలిచక్రవర్తి ఇంద్రుడవుతాడు. పూర్వము దానవుడైన బలి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకొనగా విష్ణువు వామనుడై వెళ్ళి దానమడిగి దానవుని అణగద్రొక్కాడు. తరువాత శ్రీహరి బలికి అమరావతి కంటే అందమైన సుతల లోకాన్నివ్వగా అక్కడ బలి సుఖంగా ఉన్నాడు. తరువాత విష్ణువు దేవగుహి సరస్వతికి సార్వభౌముడనే పేరుతో జన్మిస్తాడు. ఇంద్రుని పదవి నుండి తొలగించి బలిని ఇంద్ర పదవిలో ఉంచుతాడు. విష్ణువు నుండి బలి ఇంద్ర పదవిని పొందినప్పటికీ అతడు మొదట విష్ణువునకు చేసిన దానము యొక్క పుణ్యము తరిగిపోదు. తరువాత వరుణుని కొడుకైన దక్షసావర్ణి 9వ మనువు అవుతాడు. అతని పుత్రులైన ధ్రువకేతువు, దీప్తికేతువు మొదలైన వారు రాజులవుతారు. అద్భుతుడనేవాడు ఇంద్రుడవుతాడు. ద్యుతిమంతుడు మొదలైన వారు సప్తఋషులవుతారు. ఆ కాలంలో విష్ణువు ఆయుష్మంతునకు, అంబుధారకు పుడతాడు. అతని రక్షణలో దేవేంద్రుడైన అద్భుతుడు 3 లోకాలను ఆనందంగా పాలిస్తాడు. ఆ తరువాత ఉపశ్లోకుని కుమారుడైన బ్రహ్మసావర్ణి 10వ మనువవుతాడు. అతని కొడుకులైన భూరిషేణుడు మొదలైన వారు రాజులవుతారు. హవిష్మంతుడు మొదలైన వారు సప్తఋషులవుతారు. శంభుడనేవాడు ఇంద్రుడవుతాడు. విబుద్ధుడు మొదలైన వారు దేవతలవుతారు. విష్ణువు విశ్వసృజనకు, విషూచికి విశ్వక్సేనుడనే పేరుతో జన్మిస్తాడు. శంభుని చెలికాడై లోకాలను కాపాడుతాడు. ధర్మసావర్ణి 11వ మనువు అవుతాడు. అతని కుమారులైన సత్యధర్ముడు మొదలైన 10 మంది రాజులవుతారు. విహంగములు, కామగమనులు, నిర్వాణ రుచులు దేవతలవుతారు. వైధ్రువుడనేవాడు ఇంద్రుడవుతాడు. వరుణుడు మొదలైన వారు సప్తఋషులవుతారు. విష్ణువు ధర్మసేతువు అనే పేరుతో సూర్యుని పుత్రునిగా జన్మిస్తాడు. అతడు మహిమా సంపన్నుడై ఇంద్రుడు సంతోషించేటట్లు ముల్లోకాలను కాపాడతాడు. భద్రసావర్ణి 12వ మనువు అవుతాడు. అతని పుత్రులైన దేవవంతుడు, ఉపదేవుడు, దేవజ్యేష్ఠుడు మొదలైన వారు రాజులవుతారు. ఋతుధాముడు అనేవాడు ఇంద్రుడవుతాడు. హరితులు మొదలైన వారు దేవతలవుతారు. తపోమూర్తి, తపస్వి, అగ్నిధ్రకుడు మొదలైన వారు సప్తఋషులవుతారు. సత్యతపునకు,
సూనృతకు స్వధాముడనే పేరుతో విష్ణువు జన్మిస్తాడు. మనువు సంతోషించేటట్లుగా లోకాన్ని రక్షిస్తాడు. దేవసావర్ణి 13వ మనువవుతాడు. అతని పుత్రులు చిత్రసేనుడు, విచిత్రుడు మొదలైన వారు రాజులవుతారు. సుకర్ములు, సుత్రాములు దేవతలవుతారు. దివస్పతి అనేవాడు ఇంద్రుడవుతాడు. నిర్మోహుడు, తత్వదర్శనుడు మొదలైన వారు సప్తఋషులయ్యారు. ఇంద్రసావర్ణి 14వ మనువవుతాడు. అతని పుత్రులైన గంభీరుడు, వసువు మొదలైన వారు రాజులవుతారు. పవిత్రులు, చాక్షుషులు దేవతలవుతారు. శుచి అనేవాడు ఇంద్రుడవుతాడు. అగ్ని, బాహువు, శుచి, శుక్రుడు, మాగధుడు మొదలైన వారు సప్తఋషులవుతారు. సత్రాయణునకు, వితానకు విష్ణువు బృహద్భానుడనే పేరుతో పుత్రుడవుతాడు. దేవతలు సంతోషించేటట్లు కార్యకలాపాలు పెంపొందిస్తాడు. ఈ 14 మంది మనువులు అంతరించిపోయినప్పుడు, అనగా 1000 మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలవుతుంది. ఒక మన్వంతరం అంటే 71 చతుర్యుగాలు, అనగా మానవ కాలంలో 6,08,45,000 సంవత్సరాలు. ఒక చతుర్యుగాంతం ముగిసేసరికి క్రమంగా వేదాలు అంతరించిపోయి మళ్ళీ ఉద్ధరింపబడతాయి. మనువులు ధర్మాన్ని రక్షించుతారు. ఋషులు తమ తపశ్శక్తిచే వేదాలను దర్శిస్తారు. పూర్వంలాగా ధర్మము మళ్ళీ 4 పాదాల మీద నడుస్తుంది. విష్ణువు ఇంద్రుని, ఇతర దేవతలను వేరువేరు పదవుల్లో నియమిస్తాడు. శాశ్వతుడైన విష్ణువు యోగీంద్రుని రూపంలో యోగాన్ని బోధిస్తాడు. మౌని రూపంలో కర్మానుష్ఠానాన్ని బోధిస్తాడు. ప్రజాపతి రూపంలో సృష్టిస్తాడు. ఇంద్రుడై రాక్షసుల మదాన్ని అణచివేస్తాడు. సిద్ధస్వరూపునిగా జ్ఞానం ఉపదేశిస్తాడు. కాలరూపంలో కడతీర్చుతాడు. అవ్యయుడైన ఆది విష్ణువు పెక్కు నామరూపాలతో వెలుస్తాడు. విషయాసక్తులకు కనిపించడు. ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో లెక్కలేనన్ని నామరూపాలతో ప్రకాశిస్తాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.